ఇందాక చాలామంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి అని ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే చెప్పండి, ఆ స్కీములే కొనసాగిస్తాం. మేము ఆతురతా కొద్దీ మా రైతు బాగుండాలా, ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి, న్యాయంగా చెప్పి, ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం. ఇందాక చాలామంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి, మాకు బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి, మీరు ఆ రకంగా చేసుకోండి అని ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే చెప్పండి, ఆ స్కీములే కొనసాగిస్తాం. మేము ఆతురతా కొద్దీ మా రైతు బాగుండాలా, ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి, న్యాయంగా చెప్పి, ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఓపుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు చేశారు. మనం ఇప్పటిదాకా చూసినాం. ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్లు ఉన్నాయో ఆ స్కీమ్ల విషయంలో మరీ ముఖ్యంగా రైతుల విషయంలో రైతుల కోసం అని చెప్పినటువంటి వాళ్ళు చెప్పినటువంటి స్కీములు కావచ్చు, గత ప్రభుత్వం అమలు చేసినటువంటి స్కీములు కావచ్చు, వీటన్నిటి విషయంలో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనంగా మారినాయి. ఎందుకు అంటే రాష్ట్రంలో రైతులంతా కూడా రైతు భరోసా కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్న పరిస్థితి. వానాకాలం పంటకు రైతు భరోసా, రైతు బంధు ఇవ్వలేదు. రైతు భరోసా వీళ్ళు పెంచి ఇస్తామన్నది 7,500 పంటకి ఇస్తామన్నది అది కూడా ఇవ్వలేదు. సో రెండూ రాలేదు. ఇప్పుడు యాసంగి పంట కాలం కూడా మొదలైపోయింది. ఇప్పటి వరకు కూడా డబ్బులు రాలేదు, రైతు భరోసా రాలేదు, రైతు బంధు కూడా రాలేదు. సో ఇట్లాంటి తరుణంలో రైతులు ఏమవుతుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి చోట ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. నిలదీసిన ప్రతి చోట కూడా మంత్రులు చెప్తున్న మాట, కాంగ్రెస్ నాయకులు చెప్తున్న మాట, త్వరలో ఇచ్చేస్తాం, మేము త్వరలోనే రైతు బంధు ఇస్తాము, రైతు భరోసా ఇస్తాము, అన్నీ త్వరలో అని చెప్పుకుంటూ పోతూ ఉన్నారు. కానీ ఇవాళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఇట్లాంటి కీలక వ్యాఖ్యలు చేసిర్రు. రైతులు ఎవరు కూడా రైతు బంధు అడగడం లేదు, మాకు బోనస్ ఇవ్వండి చాలు అని చెప్పి చెప్తా ఉన్నారు అని చెప్పి మంత్రి అన్నారు. రైతు భరోసాకి రైతు బంధుకి బదులుగా బోనస్ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు అని చెప్పి ఆయన చెప్పారు. ఏదైతే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వీళ్ళు వేడుకలు నిర్వహిస్తూ ఉన్నారో, మహబూబ్నగర్లో రైతు పండుగ పేరుతో నిర్వహిస్తూ ఉన్నారు. అందులో మంత్రి వ్యాఖ్యలు చేశారు, రైతుల ముందే ఈ వ్యాఖ్యలు చేశారు. అట్లాగే ఏవైతే రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఇట్లా ఏదైతే రైతులకు అమలవుతున్నటువంటి రైతు బీమా, పంటల బోనసు, ఇవన్నీ స్కీమ్ల గురించి కూడా ఆయన ఇంకొక బాంబు పేల్చిర్రు. మేము ప్రభుత్వానికి భారమైనా ఇబ్బంది అయినా కానీ అన్ని స్కీమ్లు అమలు చేస్తాము, అన్ని పథకాలు అమలు చేస్తామని మేము చెప్పాము. మాకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకు మాత్రమే మేము చెప్తాము, అంతవరకే చేస్తాము అని చెప్పి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. అంటే ఇప్పుడు రైతు భరోసా ఉన్నది, రైతు బీమా ఉన్నది, రుణమాఫీ ఉంది, బోనస్ ఉంది, ఇట్లా రకరకాల స్కీములు ఉన్నాయి. అంటే ఇవన్నీ మేము అమలు చేస్తాము అని చెప్పి చెప్పట్లేదు అని చెప్పి ఆయన క్లియర్ కట్గా చెప్పారు. అంటే ఇవన్నీ ఉన్నట్టుగా మేము అమలు చేయము, మీకు ఏది కావాలో రైతులు ఈ స్కీమ్ అమలు చేయండి, అంటే ఈ 4 చేసి ఉపయోగం లేదు, మాకు ఈ ఒక్క రైతు భరోసానే ఇవ్వండి, లేదు అంటే బోనస్ మాత్రమే ఇవ్వండి, లేదు అంటే రుణమాఫీ మాత్రమే చేయండి, ఇట్లా ఏదో ఒకటి మీకు ఏది కావాలో రైతులు చెప్తే అది మాత్రమే అమలు చేస్తాము. మేము మాకు ఇబ్బంది అయినా, ఫైనాన్షియల్గా ఇబ్బంది అయినా కూడా మేము ఇవన్నీ చేస్తామని చెప్పి అన్ని పేర్లు చెప్పి మేము ఇబ్బంది పెట్టము, రైతులను ఆశ పెట్టము, ప్రజలను ఆశ పెట్టము అని చెప్పి ఆయన మాట్లాడారు. కానీ ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే హామీలు ద్వారా, హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చి వాటి ద్వారా ప్రజలు ఆకట్టుకుని అధికారంలోకి వచ్చిరనేది కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తూ ఉంటారు.
కానీ ఇప్పుడు తీరా అది మెడ మీదకి వచ్చేసరికి ఏడాది అయిపోయింది. 100 రోజుల్లోనే గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ఈ ఏదైతే పంటకి 7,500 రైతు భరోసా కావచ్చు, 2 లక్షల రుణమాఫీ కావచ్చు, అట్లాగే కౌలు రైతులకు ఇస్తానన్నటువంటి 12,000 కావచ్చు, రైతు కూలీలకు ఇస్తానన్న డబ్బులు కావచ్చు, ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఆ రోజు రైతులకే చాలా రకాల హామీలు ఇచ్చారు. కౌలు రైతులకు, రైతు కూలీలకు, రైతులకి ఇట్లా ఆ రోజు చాలా హామీలు ఇచ్చారు. కానీ ఇవాళ అదే మంత్రి, అదే ప్రభుత్వంలో ఉన్న మంత్రి, అదే కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు, మేము ఇవన్నీ అమలు చేసే పరిస్థితి లేదు, మాకు ఎంత ఇబ్బంది అయినా మేము అమలు చేస్తామని చెప్పి మేము ఏదో ఒక మాట చెప్పాము, ఆశ పెట్టాము, మీకు ఏది కావాలో చెప్పండి అదే అమలు చేస్తాము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ అనుమానపడాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. రైతు భరోసా ఉంటుందా, ఎత్తేస్తుందా? ఎందుకంటే రైతు భరోసా అడగట్లేదు, బోనస్ వేయమంటా ఉన్నారు మాకని చెప్పేసి మంత్రి అంటా ఉన్నారు. అంటే బోనస్ వేయమంటున్నారంటే మిగతా ఏవి వద్దు అన్నట్టుగా రైతులు చెప్తున్నారు అన్నట్టే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఈ అనుమానాలకు ఇంకింత బలం చేకూరుస్తూ ఉన్నాయి. ఇప్పటికే రైతు భరోసా ఒక పంట కాలం పోయింది. ఇప్పుడు ఈ పంట కాలం ఎప్పుడు వస్తుంది అనేది కూడా క్లారిటీ లేదు. రేపు రైతు పండుగ సభలో ముఖ్యమంత్రి ప్రకటిస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక మాట ఏంటి అంటే సంక్రాంతి లోపు రైతు భరోసా ఇచ్చి ఆ తర్వాత 15-20 రోజుల్లో పంచాయతీరాజ్ ఎలక్షన్లకు వెళ్ళాలని ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పి లీకులు వస్తూ ఉన్నాయి. సో మరి నిజంగానే అప్పుడు ఇస్తారా? మరి ఇప్పుడు మంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తే అయితే అసలు రైతులే రైతు భరోసా వద్దంటున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక గందరగోళ పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఒక గందరగోళం ఉన్నది. ఇప్పటికే రైతు భరోసా రాక రైతులు ఆందోళన పడుతూ ఉన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో కాక అక్కడ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కానీ ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఈ స్కీమ్లలో కోత పెట్టబోతుంది అనేది అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. రైతు భరోసాలో సబ్ కమిటీ అనేసారు. దాని ద్వారా రైతు భరోసా లబ్ధిదారుల్లో చాలా వరకు కోత పడుతుంది అనేది ఇప్పటికే అధికార వర్గాల నుంచే లీకులు వస్తూ ఉన్నాయి. దాదాపు సగం వరకు లబ్ధిదారులు పోయే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా కొందరు చెప్తా ఉన్నారు. ఒక ఏదైతే ఈ సబ్ కమిటీ అమల్లో ఒక సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసినప్పుడు గతంలో ఉన్న లబ్ధిదారుల్లో దాదాపు సగం 40-50% వరకు లబ్ధిదారులు పోయే ప్రమాదం ఉందని కొందరు చెప్తా ఉన్నారు. మరి దీని మీద కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. సో ఒకవైపు ఆందోళన ఉన్నది. రుణమాఫీ విషయంలో ఇప్పటివరకు 40,000 కోట్ల వరకు ఇవ్వాల్సింది కేవలం 17,000 కోట్ల పైగా చేసి అక్కడ వదిలేసారు దాన్ని. అక్కడ కూడా సగానికి పైగా రైతులు ఇంకా పెండింగ్లోనే ఉన్నారు. సో ఇట్లాంటి తరుణంలో ఈ మరోవైపు రైతు బీమా విషయంలో కూడా సరిగా రావట్లేదనే విమర్శలు వస్తూ ఉన్నాయి. సో అటు రైతు పంటకి ఇస్తామన్నటువంటి బోనస్ కూడా గతంలో అన్నిటికీ ఇస్తామన్నారు. ఇప్పుడు కేవలం సన్నాలకే అని చెప్పి తగ్గించేసి అది కూడా వెంటనే పంట అమ్ముకున్న వెంటనే కాకుండా 15 రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత అకౌంట్లో వేస్తామని చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ గందరగోళాలు ఉన్న టైంలో మంత్రి వచ్చి మేము అన్నీ అమలు చేస్తామని మేము చెప్పాము, కేవలం ఏది కావాలో మీరు చెప్పండి మేము అమలు చేస్తాం, అదే రైతులే రైతు భరోసా వద్దంటున్నారు. సో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రైతుల్లో ఆందోళన ఇంకింత పెరుగుతూ ఉన్నది. అసలు ప్రభుత్వం ఆలోచన ఎట్లా ఉంది, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నది, రైతులకు సంబంధించినటువంటి స్కీమ్లే కాదు మిగతా స్కీమ్లో కూడా ఏం చేద్దాం అనుకుంటున్నది. ఇప్పుడు ఒక ఇవాళ రైతుల ప్రోగ్రాం కాబట్టి మంత్రి ఆ స్కీమ్ల గురించి మాట్లాడిర్రు. అందులో రైతులకు ఏది కావాలో ఎంచుకోవాలని చెప్పి ఆయనే మల్టిపుల్ చాయిసెస్ లాగా ఒక ఆప్షన్ ఇచ్చి వదిలేసారు. ఇవాళ మరోవైపు అటు పొన్నం ప్రభాకర్ కూడా దాదాపు ఇట్లాగే మాట్లాడారు. ఆయన ఒక ప్రోగ్రాంలో సొంత నియోజకవర్గంలోనే ఒక దగ్గర ప్రోగ్రాంలో పాల్గొంటే అక్కడ కొందరు మహిళా రైతులు నిలదీశారు. మాకు ఎప్పుడు ఇంకా రైతు బంధు ఎప్పుడు ఇస్తారు, రైతు భరోసా పైసలు వస్తలేవు అని అంటే ఆయన వాళ్ళ మీదనే రివర్స్ అయ్యి ఇచ్చినవి మీరు మాట్లాడతలేరు కానీ మేము ఫ్రీ బస్ ఇచ్చినాం దాని గురించి చెప్తలేరు కానీ ఇవి మాట్లాడతారా అని చెప్పి ఆయన వాళ్ళ మీద రివర్స్ అయిన పరిస్థితి. ఇట్లా అన్ని చోట్ల వ్యతిరేకత వస్తూ ఉన్నది ఈ రైతు బంధు విషయంలో, ప్రభుత్వం చేసిన ఆలస్యం విషయంలో. కానీ ఇప్పుడు మంత్రి వచ్చి ఇలా మాట్లాడడం, ఇంకింత గందరగోళాన్ని క్రియేట్ చేయడం, ఇదంతా కూడా ఒక రైతుల నుంచి ఇంకింత వ్యతిరేకత పెంచుకునే ప్రయత్నంలానే కనిపిస్తూ ఉన్నది తప్పితే మరొకటి లేదు ఇందులో. మరి రేపు ముఖ్యమంత్రి ఏదైనా ప్రకటన చేస్తారా దీని మీద? రైతు బంధుకు సంబంధించినటువంటి సభలో రేపు సాయంత్రం మాట్లాడతారు ఆయన రైతు పండుగ సభలో. మరి అందులో ఏం ప్రకటన చేయబోతారు, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, ఏం చేస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇంకా దాదాపు 20,000 కోట్ల వరకు రుణమాఫీకి ఇవ్వాల్సి ఉన్నది ప్రభుత్వం రైతులకి. ఇంకొక వైపు ఈ రైతు భరోసా పెండింగ్ ఉంది. మరి ఇప్పుడు ఇస్తే గత పంటది కూడా ఇస్తారా, ఓన్లీ ఈ పంటదే ఇస్తారా అనేది కూడా క్లారిటీ లేదు.
మరోపు రుణమాఫీ విషయంలో రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకే మాఫీ చేసినామని పొన్నం ప్రభాకర్ చెప్పిండు. సో ఇట్లా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా కొత్త కొత్త విషయాలు చెప్పుకుంటా కొత్త కొత్త కన్ఫ్యూజన్లు క్రియేట్ చేసుకుంటా రైతులను ఇంకింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సో ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే రైతు భరోసాకు ఎగనామం పెట్టేలాగానే కనిపిస్తూ ఉన్నది. అట్లాగే ఈ స్కీమ్లలో కూడా కోతలు భారీగా ఉండేలా కనిపిస్తూ ఉన్నది. మా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు కూడా చూసినాం మనం. అవన్నింటిని బట్టి చూస్తే ఖచ్చితంగా రైతులకు సంబంధించిన స్కీమ్లలో భారీ ఎత్తున లబ్ధిదారుల్లో కోతపడమా లేకపోతే స్కీముల్లోనే కోతపడమా అనేది కంపల్సరీగా జరుగుతుందనే విషయం అయితే అర్థమవుతూ ఉన్నది. ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది.